డివిఎస్ గారు, ముందుగా మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాప్తాడు పర్యటనకని వెళ్ళారు. కానీ అక్కడ కుటుంబాన్ని పరామర్శించడమేమో కానీ అక్కడ జై జగన్, జై సీఎం అనే నినాదాలు ఆయన ఎక్కడికి వెళ్ళినా అవి ఉంటాయనుకోండి. సో అక్కడ కూడా మరి పరిటాల సునీత కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారని, అలాగే పోలీసులు కించపరుస్తూ మాట్లాడారని చెప్పి కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఏంటంటారు, జగన్మోహన్ రెడ్డి మరి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? రక్త చరిత్ర 1.0 ఒక 20 మంది బలయ్యారు. రక్త చరిత్ర 2.0 ఇంకో 20 మంది బలయ్యారు. రామ్ గోపాల్ వర్మ 2 సినిమాలు తీసుకున్నట్టున్నాడు. అంటే ఇప్పుడు రక్త చరిత్ర 3.0కి మళ్ళా జగన్మోహన్ రెడ్డి నాంది పలుకుతున్నాడా? అక్కడ సమసిపోయినటువంటి ఆ ఫ్యాక్షనిజం చిచ్చు మళ్ళా రగిలిస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు లింగమయ్య కుటుంబం ఇవాళ వాళ్ళకి భరోసా ఉండటం, వాళ్ళకి అండగా ఉండటం, ఈ పని పైన దృష్టి పెట్టకుండా వాళ్ళ వెళ్ళినాడు అక్కడ రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటం, అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల్ని, అక్కడికి వచ్చినటువంటి ఆ రౌడీలు, గుండాలు, ఆ ముఠా నేతల్ని ఉద్రేకపరచటం, ఏది ప్రభుత్వం పైకి ఉసిగొల్పడం, లేకపోతే పోలీసుల్ని అవమానపరచటం. అంటే గతంలో కూడా ఇవే వ్యాఖ్యలు పోలీసుల పట్ల. అయినా కూడా పోలీస్ అసోసియేషన్ ఏదో సాదాసీదాగా స్పందించటం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆంధ్రప్రదేశ్ పోలీసుని కించపరుస్తున్నా ఎందుకని కేసు పెట్టట్లేదు అర్థం కావట్లేదు. అసలు ఆయన వ్యాఖ్యలను తీసుకుని సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి. ఇవాళ ఏపీ పోలీస్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం వాళ్ళు చేస్తున్న కృషి మనం చూసాం. ఏంటి, అటు ఈగిల్ అనేది పెట్టి అక్కడ గంజాయి, ఆ డ్రగ్స్ మహమ్మారిని అణిచేయడం కోసం అక్కడ ఆకే రవికృష్ణ మొత్తం అందరిపైన దాడులు చేయటం, మరోవైపు ఇక్కడ ఈ ముఠా కక్షలు అణిచేయటం కోసం నిన్న మనం చూసాం అక్కడ రాజమహేంద్రవరంలో పోలీసు ఎలా వ్యవహరించిందో, ఎంత సంయమనం పాటించిందో. అంటే మనకేం తేడా కనపడతలేదు. ఏది, రాజమహేంద్రవరంలో జాన్ బెన్నీ లింగం అతను మాట్లాడిన మాటలకి, రాఫ్తాడ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి తేడా ఏంటి? బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి కూడా? అతన్ని మనం చూసాం, జాన్ బెన్నీ లింగం అక్కడ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఎలా రెచ్చగొట్టాడు. అంటే మేము మూర్ఖులమని, మమ్మల్ని కెలకొద్దని. అట్లా జాన్ బెన్నీ లింగం మాటలే వాళ్ళు మనకి రీసౌండ్ వినిపిస్తున్న నేపథ్యంలో అది కనుక సాక్ష్యాధారాలు లేకపోతే, ఇప్పుడు 300 సీసీ ఫుటేజీలు బయటపెట్టి మనం చూసాం. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాదులో బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏమేం కొన్నాడు, ఆ కీసర దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర, లేకపోతే ఎన్నికేపాడు పోస్ట్ దగ్గర 3 గంటలు పడుకోవటం, అన్ని ఆధారాలతో సహా వాళ్ళు రోడ్డు ప్రమాదం ఈ మృతికి కారణమని ఇస్తుంటే దానికి హత్య ముసుగేసి అక్కడికి హాజరైనటువంటి ఆ మత ప్రచారకుల్ని రెచ్చగొట్టడం, క్రైస్తవ భక్తుల్ని రెచ్చగొట్టడం, హర్షకుమార్ కావచ్చు, కేఏ పాల్ కావచ్చు, అతను ఎవరు అజయ్ బాబు కావచ్చు, ఈ జాన్ బెన్నీ లింగం కావచ్చు, అదే నిజమని నమ్మి హత్య అనేటటువంటి భ్రమల్లోకి వెళ్ళి అక్కడ కనుక అగ్నిగుండం సృష్టిస్తే, గృహదహనాలకు పాల్పడితే ఏమయ్యేది? అంటే ఇవాళ రాఫ్తాడు నువ్వు వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి వారం రోజుల తర్వాత. ఏంటి, అది చనిపోయి ఎన్ని రోజులైంది? అతను ఆ కుటుంబాన్ని పరామర్శించాలంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి తీరిక లేదా? అంటే వారం రోజులుగా ఇతను బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఏం చేస్తున్నాడు? సరే వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చేసిన ఆ ప్రసంగం ఏంటి? ఇప్పుడు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వాళ్ళని టార్గెట్ చేస్తూ అతను రెచ్చగొడుతూ, ఇప్పుడు సునీత స్పష్టంగా చెప్పింది, 3 రోజులుగా ఆమె మాట్లాడుతోంది. ఏమని? 45 కుటుంబాలు బలయ్యాయి, 45 మంది ఇవాళ చనిపోయారు. అటు కారు బాంబు వల్ల కావచ్చు, ఇటు టీవీ బాంబు వల్ల కావచ్చు. పరిటాల రవి, లేకపోతే మధ్యల చెరువు సూరి, లేకపోతే ఆ సానే ఓబుల్ రెడ్డి. ఇప్పుడు నేను ఇంటి యజమాన్ని కోల్పోయాను, గంగుల భానుమతి కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆ కుటుంబాల మీద ప్రేమ ఉంటే భానుమతికి టికెట్ ఇవ్వమను. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెనకుండి ఏ విధంగా ఆడిస్తున్నాడో ఇక్కడ మనం చూస్తున్న నేపథ్యంలో మళ్ళా పరిటాల, మధ్యల చెరువు, లేకపోతే పరిటాల, ఆ సానే ఓబుల్ రెడ్డి, ఈ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ మళ్ళా రగిలించి చలి కాచుకుందామనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఎందుకు?
చేస్తోంది ఏంటి? వెళ్ళింది పరామర్శకి. అసలు నీ వాయిస్లో కానీ నీ స్పీచ్లో కానీ అసలు కనీసం భర్తను కోల్పోయిన లింగమయ్య భార్య పట్ల కానీ తండ్రిని కోల్పోయినటువంటి ఆ కొడుకు పట్ల కానీ కన్సర్న్ ఏమాత్రం అతను వాళ్ళ పట్ల వాళ్ళని నేనున్నాను అనే భరోసా కల్పించే ప్రయత్నం కానీ ఆర్థిక సహాయం అందిస్తానని కానీ అది వదిలేసి వాళ్ళని రెచ్చగొడుతూ అంటే ఏంటి ఫ్యాక్షనిజం అదేనా నీకు? ఇక ఏ ఫ్యాక్షన్ వల్ల నువ్వు గతంలో పార్టీ పెట్టావో ముఖ్యమంత్రి అయ్యావో మళ్ళా ముఖ్యమంత్రి కావడం కోసం ఫ్యాక్షన్నే పునాదులుగా చేసుకుందాం అనుకుంటున్నాడా? మనం చూసాం రాజారెడ్డి, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి రక్తపాతం? ఎందుకు ఇలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు? దీనివల్ల మీరు బాగుకునేది ఏంటి? మీ అధికారం కోసం వీళ్ళందరూ హత్యలు చేసుకోవాలా? వాళ్ళ ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. రాయలసీమ ఇవాళ మనం చూసాం ఏంటి, నీళ్లు బారిస్తున్నారు. కరువు రహిత ప్రాంతంగా రాయలసీమను చేస్తున్న విధానం, హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ ప్రాజెక్టులన్నీ కట్టి అక్కడ నీళ్ళు ఇచ్చి చక్కగా హార్టికల్చర్ హబ్గా దాన్ని చేస్తున్నారు. అంతేకాదు పరిశ్రమలు ఎన్నో వస్తున్నాయి. మనం చూసాం కియా పరిశ్రమ తీసుకురావడం ద్వారా అక్కడ మరి అనంతపురంలో భూముల ధరలు ఎంత పెరిగిపోయాయో, పెనుగొండ, అటు కడప, కర్నూలు, చిత్తూరు, మొత్తం రాయలసీమ ప్రాంతమే కాదు అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తుంటే అత్యంత కీలకమైన ప్రాంతం. అటు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్కి కానీ ఇటు బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్కి కానీ అన్నిటికీ ఇదేంటి ఒక కీలకమైన ప్రాంతం రాయలసీమ. అరే కరువు సీమలో కార్లు పరిగెత్తిచ్చాను అని ఆయన చెప్పుకుంటుంటే యువత ఉపాధి లక్ష్యంగా కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాడు, పరిశ్రమలు తెస్తున్నాడు, పెట్టుబడులు తెస్తున్నాడు. పారిశ్రామికీకరణకి ఇంత ప్రయత్నిస్తుంటే అటు వ్యవసాయంగా అటు ఉద్యానవనంగా అన్ని రకాల రాయలసీమ ఇవాళ స్వర్ణసీమగా మారుతుంది, రత్నాల సీమగా మారుతుంది అనుకుని ప్రజలంతా కూడా ఇవాళ ఇదిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రక్తసీమగా చేద్దామనా? అంటే రత్నాల సీమగా రాయలసీమను చేయాలని చంద్రబాబు ఆయన ప్రభుత్వం కాదు, రత్నాల సీమ కాదు, ఈ రాయలసీమ రక్తసీమగానే ఉండాలని జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇవాళ చైతన్యవంతులు కావాలి.